హాయ్ అండి, నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం, న్యూమరాలజిస్ట్. నమస్తే. ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను నా ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోయే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హాయ్ విజయవాడ, హాయ్ గుంటూరు, హాయ్ ఏలూరు, హాయ్ విజయనగరం, హాయ్ హైదరాబాద్, అలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఊరి పేరు రాయండి. కుదిరితే మీ పేరు కూడా మెన్షన్ చేయండి. నా వీడియో ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది నాకు చిన్న అవగాహన ఉంటుంది. ఈ 2026లో న్యూమరాలజీ పరంగా ఏ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే ఈ వీడియోలో ఒక ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళకి మీ పూజ గదిలో ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఒక వస్తువుని నేను మీకు బహుమతిగా ఇవ్వటం జరుగుతుంది, ఫ్రీగా. దానికి ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నేనే ఉచితంగా మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మీ అడ్రస్ కూడా నాకు మెన్షన్ చేస్తే ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారో వాళ్ళకి కొరియర్ ద్వారా ఈ గిఫ్ట్ని పంపటం జరుగుతుంది. మరి చేస్తారని ఆశిస్తూ సబ్జెక్టులకు వెళ్ళిపోదాం. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ యొక్క వీడియోలో ఉన్నాయి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, రైట్. ఈ 2026లో చాలా చాలా ఛాలెంజెస్ చూస్తారండి. ఈ 2026లో చాలా చాలా ఛాలెంజ్ చూస్తారు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ కూడా ఛాలెంజే. ప్రతి పని కూడా ఛాలెంజే. అంటే ఇక్కడ డబ్బు మీద వ్యామోహం పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఎలా సంపాదించాలి ఏంటి, డబ్బు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కొంతమంది వ్యాపారాల్లో బాగా సంపాదిస్తారు, కొంతమంది వ్యాపారాల్లో నష్టపోతారు. అలానే రాజకీయ వ్యవస్థ కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది ఫైనాన్షియల్గా. సో అన్నిటికీ కొన్ని కారణాలు ఉంటాయి. సో ఈరోజు మనం సబ్జెక్ట్ అది కాదు. కాబట్టి న్యూమరాలజీ పరంగా ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళకి కొద్దిగా మైనస్ ఉంటుందని తెలుసుకోవడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం. సో ముందుగా మనం తెలుసుకోవడానికి ఏంటంటే, ముందుగా మనం తెలుసుకునేది 2026లో మనం ఎవరెవరికి బాగుంటుంది అనే విషయంలో మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. 1/10/19 పుట్టిన వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది. అర్థమైందండి? 1/10/19 పుట్టిన వాళ్ళకి 2026లో చాలా చాలా బాగుంటుంది. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే వారు చేసే వృత్తిని బట్టి కూడా మనం నిర్ణయించుకోవాలి. సో ఇక్కడ అండి, ఒకటి రాజకీయ నాయకులు. అంటే 1/10/19 పుట్టిన వాళ్ళకి రాజకీయ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఎంతో కాలంగా ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ మొత్తం ఈ సంవత్సరం క్లియర్ అవుతాయి. ఓకే, అంతవరకు ఓకే. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే ఒక ఇండస్ట్రీ పెట్టి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్ని తయారు చేసే వాళ్ళు కావచ్చు, తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మేవాళ్ళు కావచ్చు, వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం కొత్తగా వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీని కనుగొని అది మనకు ఉపయోగపడే విధంగా వీళ్ళు రంగంలో ఉంటారు. అంటే చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. కాబట్టి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఆక్వా రైతు ఈ ఆక్వా రైతు అంటే చాలామంది తెలియదండి. ఈ చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేస్తుంటారు చూసారా, వాళ్ళు. ఈ ఆక్వా రైతులకి
80% నష్టం ఉంటుంది. 80% నష్టాలతో వీళ్ళు మూవ్ అవుతారండి. లాభాలతో కాదండి, నష్టాలతో. 80%, 100లో 80 మంది చాలా చాలా ఇబ్బంది పడతారు. ఓకేనండి. తర్వాత రైతు వారికి చూస్తే, గిట్టుబాటు ధర అనేది అంతంత మాత్రంతో వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కొంతమంది రైతులు పంట కూడా వేయలేని పరిస్థితి. సో ఈ 2026లో మనకి చాలా చాలా నేర్పుతుంది. మనం నేర్చుకుంటాము, డబ్బుల కోసము నరకయాతన పడతాము. సో ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కాబట్టి డబ్బు ఎలా సంపాదించాలా అనే ఉద్దేశంతో రకరకాల మార్గాలతో ప్రజలు, అది మంచి అయినా చెడైనా మోసపూరితమైన ఏదైనా సరే డబ్బు సంపాదించాలి, డబ్బుని సంపాదిస్తారు. సో డబ్బు బాగా సంపాదించే వాళ్ళల్లో ఈ 1వ నెంబర్లో ఉన్నవాళ్ళు, అంటే 1, 10, 19 తారీఖు ఉన్నవాళ్ళు. ఇక ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, 28 కూడా 21 కదండి అని. సో 2-8 కాంబినేషన్లో అనేది కాస్త ఆలోచించాలండి. అంటే ఈ సంవత్సరం 1 అంటే అధిపతి సూర్యుడు, సో రాజు. కాబట్టి ఈ రాజుకి 8 అనేది కాస్త వ్యతిరేక సంఖ్య. అందువల్ల కూడా 2-8 కాంబినేషన్లో ఉన్నటువంటి డేటు పనికిరాదు. సో ఈ కేటగిరీస్ మొత్తము ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి ఇలా ఉంటుందండి. ఇవి మీరు ఏదైనా చూసుకోవచ్చు. తర్వాత ఇనుము, సిమెంటు, ఆయిల్, ఏ ఆయిల్ అయినా సరే వీళ్ళకి కొద్దిగా నష్టాలు ఉంటాయి. అంటే అప్పులు ఎక్కువ పడతాయి. వ్యాపారం బాగానే ఉంటుంది, అప్పులు ఎక్కువ పడతాయి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా వ్యాపారం చేయవలసిన పరిస్థితి వీళ్ళకు ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ 5/14/23 ఈ తేదీ పుట్టిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఎంతో కాలంగా ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్, ట్రాన్స్ఫర్స్, తర్వాత రకరకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆ తర్వాత అగ్రికల్చర్గా వీళ్ళు ఏదైనా పాత బాకీలు ఏదైనా రావాల్సినవి వస్తే అవి ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తాయి. వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. సో అగ్రికల్చర్గా కొంతమంది, అంటే కొన్ని యంత్రాలు తయారు చేసేవాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ పనిముట్లు అంటాం. ఆ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అగ్రికల్చర్ పాట్స్ అమ్మేవాళ్ళు, అంటే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి పాట్స్ అమ్మేవాళ్ళు, మిషనరీ పార్ట్స్ అమ్మేవాళ్ళు చాలా చాలా లాభాలతో ముందుంటారు. ఈ సంవత్సరం కొత్త వంగడాలు వస్తాయి. పంటల్లో చాలా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ సంవత్సరము చాలామందికి తెలియదండి, వర్షాలు ఎక్కువే, చలి ఎక్కువే, ఉష్ణోగ్రతలు ఎక్కువే. కాబట్టి దానికి అనుకూలంగా పంటలు వేయడానికి ప్రయత్నించండి. గతంలో కూడా ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెప్తున్నాను. సో ఈ సంవత్సరం పంటలు వేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూసుకొని వేయండి. తర్వాత వ్యాపారం చేసేటప్పుడు కొంతమంది నష్టాల్లో ఉంటారు, కొంతమంది లాభాలు ఉంటారు. నేను చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ల వాళ్ళు చాలా చాలా లాభాలు పొందుతారు ఈ సంవత్సరం. సో అలానే 5/14/23 పుట్టిన వాళ్ళు రాజకీయంగా బాగుంటారు, ఎలక్ట్రానిక్ విధంగా బాగుంటారు. ఆక్వా రైతులకి ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది. అర్థమైందండి? ఈ డేట్ను పుట్టిన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, ఈ డేట్ను పుట్టిన వాళ్ళకి బాగుంటుంది. 9/18/27 ఈ తేదీని పుట్టిన వాళ్ళు చాలామంది గత 6-7 సంవత్సరాల నుంచి చాలామంది రియల్ ఎస్టేట్ మీద చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఆస్తులు కూడా అమ్ముకొని కాంట్రాక్టర్లు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, బిల్డర్స్ కానీ చాలామంది ఈ రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరికీ ఈ సంవత్సరం కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశము ఉంది. అది ఎలా గురుగారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది కదా అంటే, మీకోసమే ఈ సంవత్సరం మీకు అన్నం పెట్టే దిశలో ఈ 9/18/20 పుట్టిన వాళ్ళకి భూమికి సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళు కొద్దిగా గట్టెక్కుతారు. అంటే పూర్తిగా కాదండి, ఊపిరి పీల్చుకుంటారు అనేది నా ఉద్దేశం. సో చాలా చాలా మీకు దీని పరంగా ఆలోచించి మూవ్ అవ్వండి. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ అంటే చాలామందికి తెలియదు.
భూమి ఒక్కటేనండి. ఎందుకంటే ఇక్కడ తర్వాత ఈ నర్సరీ, టేకు చెట్లు ఇలాంటివి కాదండి. ఓన్లీ భూమికి సంబంధించింది అమ్మటము, కొనటము. వాళ్ళకి ఈ సంవత్సరం కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి అవకాశము ఉంది అనే ప్రశ్న నాది. జవాబు మీ దాంట్లోకి వచ్చేస్తున్నాను. ఈరోజు ప్రశ్న ఏంటంటే, మనం రోజు యూజ్ చేసేటువంటి టూత్పేస్ట్, మనం బాగా వినండి, మనం రోజు యూజ్ చేసేటువంటి పేస్ట్ కాల్గేట్ ఉంది కదండి, కాల్గేట్. ఆ కాల్గేట్ ఏ దేశానికి చెందినది? మళ్ళొక్కసారి మీకు ప్రశ్న చెప్తున్నాను. మనం డైలీ యూజ్ చేసేటువంటి కాల్గేట్ పేస్ట్ ఏ దేశానికి చెందినది? దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మీ పూజ గదిలో ఉండవలసినటువంటి ఒక్క వస్తువుని నేను ఫ్రీగా పంపడం జరుగుతుంది. ఈ ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం చెప్పిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ జవాబుని మెన్షన్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారనేది కూడా తెలియజేయండి, మీ అడ్రస్తో సహా. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగారో వాళ్ళకి నేను ఉచితంగా మీ ఇంటికి, మీ పూజ గదికి కావాల్సిన ఒక చిన్న ఐటము, అంటే అది కొద్ది కాస్ట్ ఉంటుందండి, అది నేను మీకు ఉచితంగా పంపడం జరుగుతుంది. దీనికి ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, అది మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఒక ప్రశ్నతో మళ్ళీ మీ ముందు ఉంటూ కొన్ని అంశాలతో ముందుకు వద్దాం. మరి ఈ రోజుకి ఇంతేనండి. మరి రేపు కలుసుకుందాం. రేపటి వీడియోలో 2వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ సంవత్సరం దాని తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం. నమస్తే.